ఇదంతా మన హజరత్ ఖ్వాజా రెహమతుల్లా నాయబే రసూల్ గారి యొక్క మహిమ అని. వారు సాక్షాత్తు దైవాంశ సంభూతులు. వారు ఖచ్చితంగా ఒకేసారి 2 చోట్ల దర్శనమిచ్చారు. ఇది ఖచ్చితంగా మన హజరత్ నాయబే రసూల్ గారి యొక్క మహిమేనని వెంకటప్ప నవాబు గారితో చెప్తాడు. ఆ మాటలను విని కోపోద్రిక్తుడైన నవాబు గారు హజరత్ నాయబే రసూల్ గారిని జైలులో నుండి తీసుకుని వచ్చి ఒక స్తంభానికి కట్టి కొరడాలతో కొట్టమని తన భటులకు ఆదేశిస్తారు. మన హజరత్ గారు మాత్రం మారు మాట్లాడకుండా ఆ సర్వశక్తిమంతుడైన అల్లాహ్ను ప్రార్థించడం మొదలు పెట్టారు. రాజభటులు కఠిన చిత్తులై మన హజరత్ గారిని కొరడాలతో కొట్టడం ప్రారంభించారు. కానీ మన హజరత్ గారిని కొట్టే కొరడా దెబ్బలన్నీ నవాబు గారికి తగులుతున్నాయి. వారి దేహం మొత్తం బొబ్బలెక్కిపోతుంది. నవాబు గారు కేకలు పెడుతూ గట్టిగా అరవసాగారు. చివరకు నవాబు గారు మన హజరత్ ఖ్వాజా రెహమతుల్లా నాయబే రసూల్ గారి యొక్క మహిమను తెలుసుకొని వెంటనే తన పాదాలపై పడి క్షమించారు.